బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏదైతే కామన్ మ్యాన్ ఎంట్రీ అనుకున్నారో అదైతే ఆల్మోస్ట్ చివరికి వచ్చింది అని అనుకోవాలి మనం. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్లో చాలామందిని ఫిల్టర్ చేసి లాస్ట్గా గ్రూప్ డిస్కషన్ నుంచి ఒక 40 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 40 మెంబర్స్ని కూడా జడ్జెస్ని పెట్టి ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ 3 డేస్లో జరిగిన ఎపిసోడ్స్లో అయితే 3 రోజులకు గాను ఒక 6 మంది మాత్రమే టాప్ 15లో సెలెక్ట్ చేశారు. ఒక 6 మెంబర్స్ మాత్రమే. మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 16 మందిని హోల్డ్లో పెట్టారనమాట. వీళ్ళు 16, వీళ్ళు 6, 22. ఇంకొక 7 మాత్రం అవుట్ రైట్గా ఎలిమినేట్ చేశారు. అంటే మొత్తం 29 మెంబర్స్ అయింది. మిగిలిన 11 మెంబర్స్ని మనకు చూపించలేదు, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి జరగబోయే ఎపిసోడ్స్లో ఎవరినైతే 16 మందిని హోల్డ్ చేశారో వాళ్ళలోంచి ఒక 9 మందిని తీసుకుంటారనమాట. ఆ 9 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయిన 6, మొత్తం 15 మంది కలిసి అగ్ని పరీక్ష అని ఒక చివరి లెవెల్ ఆడబోతున్నారు. వాళ్ళకి చాలా రకరకాలైన టాస్క్లు ఉండబోతాయి ఫ్యూచర్లో. అంటే మనకి అది ఓటీటీలో కూడా టెలికాస్ట్ చేస్తారు. అది నాకు తెలిసి ఒపీనియన్ పోల్ కూడా ఉంటుంది. అంటే జనాల దగ్గర నుంచి పోల్ తీసుకుని అందులోంచి బెస్ట్ 3, బెస్ట్ 4, బెస్ట్ 5 మీరు ఎంతమందినో వాళ్ళని హౌస్లోకి పంపిస్తారు, లేదా మొత్తం 15 మందిని పంపిస్తారా అన్నది కూడా తెలియదు ఇంతవరకు. వాళ్ళ ఫార్మాట్ అయితే అర్థం కాలేదు. సో ఆ విషయం అయితే ఇది ఫ్రెండ్స్. టాప్ 15 కోసం అయితే ఇంకా 9 మెంబర్స్ కావాలి. ఆ 9 మెంబర్స్ కూడా ఈ రోజు నుంచి హోల్డ్లో ఉన్న 16 మెంబర్స్లోంచి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఎంతమంది ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు హోల్డ్లో ఉన్నారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, అదైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో పెట్టాను. మీకు ఒకసారి చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.